హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సింపుల్ స్వీట్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం, రవ్వ లడ్డు. అసలు రవ్వ లడ్డు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. రవ్వ లడ్డు అందరికీ ఫేవరెట్ స్వీట్. ఈ స్వీట్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు, కానీ ఎలా చేసినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నా స్టైల్లో రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రెడీయా? ఓకే, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో తగినంత గీ వేసి జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యాక ఎండు ద్రాక్ష కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో రవ్వ తీసుకొని రవ్వ కాసేపు ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తురుము కూడా వేసి రవ్వ మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేయాలి. రవ్వ ఇలా రెడ్డిష్ కలర్లోకి రావాలి. రవ్వ లడ్డు టేస్ట్ అంతా రవ్వని బాగా ఫ్రై చేయడంలోనే ఉంటుంది. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే మెజర్తో 1 కప్పు షుగర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. ఈ పాకం రవ్వ లడ్డుకి పర్ఫెక్ట్ స్వీట్నెస్ని ఇస్తుంది. షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని ఆ సిరప్లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయాలి. రవ్వ షుగర్ సిరప్ దగ్గర పడ్డాక ముందు ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవడమే. చూశారు కదా లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.